రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 22వ తేదీన గుంటూరు జిల్లాకు రానున్న దృష్ట్యా ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ్ పరిశీలించారు. సీఎం పర్యటనకు సంబంధించిన మరింత సమాచారం మా గుంటూరు జిల్లా కరెస్పాండెంట్ కోటేశ్వరరావు అందిస్తారు. గుడ్ మార్నింగ్ కోటేశ్వరరావు, చెప్పండి, సీఎం పర్యటన నేపథ్యంలో ముఖ్య ఉద్దేశం ఏంటి? గుంటూరు జిల్లాకు రానున్న ముఖ్య ఉద్దేశం ఏంటి? గుడ్ మార్నింగ్ ఇంద్రజ. సీఎం ఈ నెల 22వ తేదీ ఉదయం గుంటూరు పర్యటన చేయనున్నారు. ఈ పర్యటనలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా వస్తున్నట్టు తెలుస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 22వ తేదీ జిల్లాకు రానున్న దృష్ట్యా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీనివాస్ శుక్రవారం గ్రౌండ్ నే ఏదైతే చంద్రబాబు నాయుడు దిగబోయే హెలికాప్టర్ దిగే గ్రౌండ్ ఏదైతే ఉందో దాని పర్యవేక్షణ జాయింట్ కలెక్టర్ పర్యవేక్షణ చేశారు. అందులో భాగంగా దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రావడానికి గల కారణాలు కేంద్ర మంత్రి కమ్యూనికేషన్ శాఖ జ్యోతి ఆదిత్యారామ్ సింధియా, కేంద్ర కమ్యూనికేషన్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మరియు తపాలా శాఖ ఉన్నత ఉద్యోగులు అందరూ కలిసి గ్రామీణ డాక్ సేవకు సమ్మేళన కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు గుంటూరు రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా అందరు అధికారులు పర్యవేక్షణలో నిమగ్నమై ఉన్నారని చెప్పవచ్చు. ఇంద్రజ, గుంటూరులో మరొక ముఖ్యాంశాలు ఏమిటంటే ఈ రోజు ఉదయం 10:30కు జనసేన పార్టీ గాదె వెంకటేశ్వరరావు లాడ్జి సెంటర్ లో ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యాలయంలో ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి అమ్మటి రాంబాబు నిన్న ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి కొన్ని అవాకులు పేలారో దానికి సంబంధించి ప్రెస్ మీట్ పెడుతున్నట్లు ఆయన తెలిపారు. మరొక ముఖ్య విషయం, గుంటూరు నగరంలో కుక్కల బెడద ఎప్పటి నుంచో విపరీతంగా ఉన్నది. ఆ కుక్కల దాటికి తెల్లవారుజామున పసిపిల్లలు కూడా 10వ తరగతి చదివే పిల్లలు కూడా కరవటం జరిగింది. దీంతో పలువురు రాజకీయ నాయకులు ఏదైతే ఆ గాయపడ్డ బాలుడు ఉన్నాడో ఆ బాలుడిని పరామర్శించడం కూడా జరిగింది. ఎమ్మెల్యే నసీరు, నూరి ఫాతిమా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించడం జరిగింది. వీరి తల్లిదండ్రులు వచ్చేసి ముఖ్యంగా ఈ రోజు ఆ కుక్కలకు సంబంధించిన ఇటువంటి తగు చర్యలు తీసుకునే విధంగా దానికి సంబంధించిన అధికారులు కలిసి వాళ్ళు వినతి పత్రం ఇచ్చే అవకాశం ఉన్నది. ఇంద్రజ, ఇకపోతే బాపట్ల జిల్లాలో నిజాంపట్నం నగరం పలు ప్రాంతాల్లో ఈ రోజు విద్యుత్కి అంతరాయం కలుగుతుంది. చీరాల ఎమ్మెల్యే కొండయ్య రైల్వే గేటుకు సంబంధించి చీరాల్లో ఉన్నటువంటి రైల్వే గేటుకు సంబంధించి ఏదైతే ఉందో ఆ ప్రయాణికులు కానీ అక్కడ ఉన్న ప్రజలు కానీ అస్తవ్యవస్థలు పడుతున్నారు. దానికి సంబంధించి కార్యాచరణ ఈ రోజు రూపుదాల్చే కార్యక్రమం కూడా చేపడుతున్నారు. అలాగే గుంటూరులో మరొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంటర్మీడియట్ పరీక్షలు స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ చాలా సీరియస్ గా ఉన్నారు. పిల్లలందరికీ కూడా ఫస్ట్ క్లాస్ వచ్చే విధంగా చూడాలని చెప్పి విద్యాశాఖ అధికారులు ఉన్నతాధికారులు చెప్పడం జరిగింది. ఇంకొక మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే హాల్ టికెట్ ఇవ్వడానికి ముందు కాలేజీ ఫీజులు కానీ స్కూల్స్ 10th క్లాసు హాల్ టికెట్లు ఇవ్వడానికి ముందు కూడా 10th క్లాసు కానీ ఇంటర్మీడియట్ కానీ హాల్ టికెట్ ఇచ్చే ముందు ఫీజులు గొడవ గనక ఎక్కడైనా జరిగితే వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవడానికి కూడా జిల్లా కలెక్టర్ రెడీగా ఉన్నారు. ఇంద్రజ, రైట్. కోటేశ్వరరావు, చెప్పండి, జిల్లాలో సైబర్ నేరాలు అరికట్టేందుకు ఆధునిక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. దీని మీద మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? సైబర్ నేరాలు అరికట్టేందుకు కొన్ని గుంటూరు పరిసర ప్రాంతాల్లో గుంటూరు జిల్లా కూడా కొన్ని ప్రాంతాలు గుర్తించడం జరిగింది. గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ వచ్చిన తర్వాత గుంటూరులో చాలా వరకు సైబర్ క్రైమ్ అరికట్టడం జరిగింది. అందులో భాగంగా మొబైల్ ఫోనులు కానీ ఈ గాంజాకి ఉక్కుపాదం పట్టి దాదాపుగా గాంజా కేసులే దగ్గర 273 కేసులు పైగా రిజిస్టర్ అవ్వటం జరిగింది ఎస్పీ వకుల్ జిందాల్ వచ్చిన తర్వాత. దాని మీద ఉక్కుపాదంలో భాగంగా ఒక మహిళా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయడానికి కొన్ని సన్నాహాలు జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇంద్రజ, రైట్. కోటేశ్వరరావు, చెప్పండి, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పెండింగ్ ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిల వసూలుపై ప్రభుత్వం కొన్ని దృష్టి పెట్టిందని తెలిసింది. దీని మీద మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? అయితే నగరంలో ఉన్నటువంటి మున్సిపల్ ట్యాక్స్ కి కొంత గతంలో కూడా ఇచ్చినట్టుగానే ఈసారి కూడా వారికి కొంత రాయితీతో చెల్లించుకునే వెసులుబాటు అయితే కల్పించారు. నిర్ణీత సమయం డేటు పూర్తిగా ఇంకా రాలేదు. వచ్చినప్పటికీ ఈ రోజు కానీ రేపు కానీ విడుదల చేసే అవకాశం ఉంది. అయితే ఈ నెలాఖరు లోపు కొంత రాయితీ ఇచ్చి నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ ట్యాక్స్ కట్టుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్టుగా నిన్న తెలపటం జరిగింది. దీని మీద పూర్తి సమాచారం ఈ రోజు తెలుస్తుంది. ఇంద్రజ, కోటేశ్వరరావు, గుంటూరు మిర్చి యార్డ్లో ఎర్రమిర్చి ధరలు మంచి స్థాయిలో కొనసాగుతున్నాయా? రైతులకు గిట్టుబాటు ధర దక్కుతుందా?
రైతులు ఊహించినట్టుగానే గతంలో కూడా ఎప్పుడూ కూడా వారికి ఊహించిన విధంగా గిట్టుబాటు ధరలు అయితే సాగలేదు. ఈసారి నిన్న కొత్తగా పాలకవర్గ మండలి చైర్మన్ గా స్వీకరించిన తర్వాత రైతులకు కొంత మేలు చేసే విధంగా ప్రణాళికలు తీసుకుంటాము, వారికి కొన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. నిన్న వచ్చిన కుర్ర అప్పారావు మిర్చి యార్డ్ చైర్మన్ ఈ రోజు నుంచి కార్యాచరణ మొదలవుతుంది. పాలక మండలితో కలిసి సభ్యులతో కమిటీ వేసి ఎటువంటి కార్యాచరణ తీసుకుంటారు, ఏ విధంగా ముందుకు పోతారు, పూర్తి వివరాలు ఈ రోజు తెలిసే అవకాశం ఉంది. ఇంద్రజ, రైట్, చెప్పండి. మన నగరంలో రోడ్ల మరమ్మతులు అలాగే డ్రైనేజ్ పనులు వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ అంశం గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? ఇప్పటికే 40% వరకు పనులు పూర్తి, డ్రైనేజీలు కానీ రోడ్డు మరమ్మతులు కానీ చాలా వరకు జరిగాయని చెప్పుకోవాలి. గత ప్రభుత్వం కంటే ఇప్పుడు మెరుగైన రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ కాలువలు కానీ నిర్మాణంలో ఉన్నవి. ఇంకా పూర్తి అవడానికి కొంత సమయం పడుతుంది. అయినప్పటికీ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ సమస్యలు కూడా క్లియర్ చేస్తున్నారు. అయితే అందులో భాగంగా ప్రజలకు నీటి ఎద్దడి అనేది, అంటే వచ్చే వేసవి కాలంలో నీరు కొరత లేకుండా వాటర్ ట్యాంకులు అయితేనేమి, గ్రౌండ్ వరకు లో ఉన్నటువంటి పైప్ లైన్లు ఇవన్నీ కూడా అప్పటికప్పుడు ఇబ్బంది పడకుండా ప్రజలు ముందుగానే కార్యాచరణ చేసి ముందస్తు చర్యలు చేపట్టి నీటిపారుదల శాఖలో ఉన్నటువంటి ఉద్యోగులు, మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఉద్యోగులకి అందరికీ కూడా కలెక్టర్ ముఖ్యమైన ఆదేశాలు 2 రోజుల క్రితం ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా వేసవికాలం నీటి కొరత అనేది లేకుండా పూర్తి నివారణ చర్యలు అయితే చేపట్టారు. ఇంద్రజ, రైట్, కోటేశ్వరరావు, ప్రజాప్రతినిధుల యొక్క పర్యటన అప్డేట్స్ ఏంటి గుంటూరు జిల్లాలో? గుంటూరు జిల్లాలో ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పలు మసీదులను పర్యవేక్షిస్తారు. ఈ రోజు ముఖ్యంగా ఈ రోజు రంజాన్ నెల కాబట్టి సాయంత్రం వేళలో మసీదులు పర్యవేక్షించి మసీదులకు సంబంధించిన శానిటేషన్ గాని, విద్యుత్ దీపాలు గాని, ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల శుభ్రత గాని చర్యలు తీసుకునే కార్యక్రమం ఉంది. ఆయన మధ్యాహ్నం కూడా ఒక పాతగుంటలో ఉన్నటువంటి మసీదుకి వెళ్లి అక్కడ కొంత పర్యవేక్షణ చేసే విధంగా ఉంది. గల్లా మాధవి వచ్చేసి మహిళల కోసం కొంత కార్యక్రమం ప్రతి వారం పెడుతున్నారు. అది ఈ రోజు షెడ్యూల్ అయితే ఖరారు ఉన్నది. అయితే ఈ రోజు పెడతారా లేదా అనేది పూర్తి వివరాలు తెలియలేదు. అలాగే పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కొన్ని చేబ్రోలు మండలంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకునే విధంగా, అంటే అసెంబ్లీ కార్యక్రమాలు ఒక 10 రోజులుగా ఉండటంలో ఈ రోజు అసెంబ్లీ చూసుకునే తర్వాత గానీ వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకునే అవకాశం ఉంది. తెనాలిలో కూడా పౌర సరఫరాల శాఖ మంత్రి తెనాలి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇంద్రజ, రైట్, థ్యాంక్ యూ కోటేశ్వరరావు, థ్యాంక్ యూ ఫర్ యువర్ అప్డేట్స్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel